బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రకటించిన లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం పేరు ఉన్నప్పటికీ ఆయనకు బీఫామ్ అందలేదు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసేందుకు తెలంగాణ భవన్కు వచ్చిన ఎమ్మెల్యేను కేటీఆర్ కలవకుండానే వెళ్లిపోయారు. దాంతో అబ్రహాంకు టికెట్ ఇచ్చే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అబ్రహాంకు కాకుండా ఎమ్మెల్సీ చల్లా అనుచరుడు విజయుడుకు బీఫామ్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు అబ్రహాంకు వ్యతిరేకంగా అలంపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు కొంతకాలంగా నిరసనలు చేస్తున్నారు. అబ్రహాంకు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఫామ్ దక్కని ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆందోళన నెలకొంది. బీఫామ్ వస్తుందో లేదో అని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా తలలు పట్టుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ ప్రకటించిన లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం పేరు ఉన్నప్పటికీ ఆయనకు బీఫామ్ అందలేదు. దీంతో మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసేందుకు తెలంగాణ భవన్కు వచ్చిన ఎమ్మెల్యేను కేటీఆర్ కలవకుండానే వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి, మరి అలంపూర్ నియోజకవర్గ టికెట్ ని కన్ఫర్మ్ చేశారు, కానీ బీఫామ్ ఎందుకు ఇవ్వలేదు అబ్రహాంకు? ఎమ్మెల్యే అబ్రహాంకు మరి ఎవరికి ఇస్తారు టికెట్, ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్స్ సంబంధించినటువంటి ఏదైతే సందిగ్ధత ఉందో అది కొనసాగుతా ఉంది. ఇప్పటికే దాదాపు 103 మందికి ఇప్పటికీ బీఫామ్స్ అయితే అందించడం జరిగింది. దాదాపు ఇంకొక 16 మందికి బీఫామ్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో ఆలంపూర్ సంబంధించినటువంటి బీఫామ్ కూడా పెండింగ్ లో ఉంది. ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం కు ఇంతవరకు కూడా బీఫామ్ అందలేదు. అయితే ఆయన ఈ రోజు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. ఈ రోజు తెలంగాణ భవన్ లో దివ్యాంగుల కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఆ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ ను కలవడానికి ఆయన నియోజకవర్గం నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం రావడం జరిగింది. కానీ తనను కలవకుండానే కేటీఆర్ కలవకుండానే డైరెక్ట్ గా నేరుగా కారెక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే అలంపూర్ టికెట్ మారుస్తారని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో దానికి ఇది బలం చేకూరినట్టుగా మారింది. ముఖ్యంగా ఆయనకు అబ్రహాం కు బీఫామ్ కూడా ఇచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సీఎం కేసీఆర్ 115 మందితో అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగిందో అందులో అబ్రహాం పేరు ఉంది. కానీ ఇప్పుడు ఆయనకు బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ చల్లా అనుచరుడు ఎవరైతే విజయుడు ఉన్నాడో అతనికి ఆలంపూర్ టికెట్ ఇచ్చే విషయంపై అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఆయనను కలవడానికి ఇష్టపడకుండా డైరెక్ట్ గా నేరుగా వెళ్ళిపోయాడని చెప్పి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పుడైతే ఇదే బీఆర్ఎస్ వర్గాలు ఒక చర్చనీయాంశంగా మారింది. తో పాటు ఇంకా ఎంతమందికి ఇట్లా బీఫామ్స్ ఆపుతారో అదే అభ్యర్థులను మారుస్తారు అని చెప్పి కూడా వర్గాలు అయితే ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఎవరికైతే బీఫామ్స్ అందలేదో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని చెప్పి కూడా ఇప్పటికే మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు ఎవరైతే 16 మంది అభ్యర్థులు ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి ఇంకా బీఫామ్స్ అందాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆలంపూర్ కు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో కొన్ని రోజులుగా కూడా వార్తల్లో వస్తా ఉంది. ఆలంపూర్ నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తా ఉన్నారని చెప్పి కూడా. సో అదే ఇప్పుడు నిజం కాబోతా ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా కూడా అబ్రహాం ఆయన పట్టించుకోకుండా నేరుగా కారెక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పి కూడా ఇండికేషన్ అని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ భవన్ లో కూడా ఒక టాక్ అయితే నడుస్తా ఉంది. ఈ మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఆలంపూర్ టికెట్ అదైతే అభ్యర్థి ఉందో బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఖచ్చితంగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈయన కాకుండా ఇంకా ఎంతమందిని అభ్యర్థులను మారుస్తారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జోరుగా నడుస్తా ఉంది. వెన్నెల, దీంతో పాటు ప్రస్తుతం ఆయనే ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. గులాబీ పెద్దలను కలిసే ఏదైతే పరిస్థితి ఉందో, సో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆయనకు ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ కూడా అబ్రహాం కు దొరకడం లేదని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో అట్లీస్ట్ మంత్రి కేటీఆర్ ను కలవచ్చు ఏదైతే అనుకోవడం జరిగిందో, మంత్రి కేటీఆర్ కూడా ఆయనను కలవకపోవడంతో ప్రస్తుతం ఆయనే సందిగ్ధంలో ఉన్నాడు. ఆయన ఆలోచనలో పడ్డట్టుగా కూడా అయితే మనకు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. వెన్నెల, ఎందుకు అబ్రహాం ని మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది రాజు? ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఎప్పుడైతే ఆగస్టు 21వ తేదీ నాడు లిస్టు ప్రకటించడం జరిగిందో 115 మంది అభ్యర్థులతోటి, ఆ రోజు కూడా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఇదే ఫైనల్ కాదు,
ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఒకటి రెండు మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా ఆ టికెట్ ప్రకటించిన రోజే సీఎం కేసీఆర్ ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే సీఎం కేసీఆర్ తరచుగా కూడా సర్వేలు కూడా నిర్వహిస్తా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజా నాడి ఏ విధంగా ఉంది, నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక అంచనా కూడా వస్తా ఉంటారని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టుగానే ఆలంపూర్ లో కూడా ఏదైతే నియోజకవర్గంలో చేసినటువంటి సర్వేలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, సో అక్కడ అదే విధంగా ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని చెప్పి కూడా సీఎం కేసీఆర్ కు ఇప్పటికే సర్వేల ద్వారా వచ్చి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక వైపు టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇట్లా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడేమో అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో ముఖ్యంగా అంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ఖచ్చితంగా ఈ సర్వేలే ఏదైతే గీటురాయిగా సీఎం కేసీఆర్ భావిస్తా ఉన్నారో ఆ సర్వేలను ఆధారంగా చేసుకుని ఆయనకు టికెట్ నిరాకరిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ముఖ్యంగా ఇందువల్లనే అక్కడికి ఆయనకు బీఫాము ఇస్తలేరు అని చెప్పి కూడా ఒక టాక్ అయితే నడుస్తా ఉంది. మొత్తానికైతే అబ్రహాం అయితే ప్రస్తుతం అయితే తల్ల పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు ఇంకా ఎంతమందికి బీఫామ్ నిరాకరిస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం అందరికి బీఫామ్ వచ్చేంత వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఏ క్షణంలో మారుస్తా కూడా ఇటు టికెట్ అనౌన్స్ అయినా కూడా ఇంకా బీఫామ్ రాలేదని చెప్పి కూడా టికెట్ ఎవరైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.